ఉన్నారు. గాలి బాగుందండి. సభల గాలి సర్వేలు కూడా బాగానే ఉంది. మంత్రి గారికి సాయం గారికి ఎక్కిపోతాండి, మన టోకా లేదు. సభలో అన్నదమ్ములకు అందరికి నమస్కారం. ఈ ఎన్నికలు ఇంకో 4-5 మాసాల తర్వాత జరగాలి. కానీ కొత్త కాంగ్రెస్ పార్టీ జరిగే అభివృద్ధిని, ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు, కేసులు వేసే ప్రయత్నాలు, చాలా రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి ఆగవద్దని శాసనసభ రద్దు చేసి మీ తీర్పు కోరి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మీ ఆశీర్వచనం తీసుకుంటే 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసి కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని అనుకున్న ప్రకారంగా చేయవచ్చనే ఆలోచనతో ఈ పని చేయడం జరిగింది. మేము అందరూ కూడా కోరేది, ఈ ఎన్నికల్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. 2 ప్రధానమైన పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. ఒకటేమో కూటమి కాంగ్రెస్, టీడీపీ. రెండవది టీఆర్ఎస్ తెలంగాణ సాధించి నేను దీవిస్తే ఒక 4 ఏళ్లు పరిపాలన చేస్తూ ఉన్న పార్టీ. వేరే వాళ్ళు ఉండడం వాళ్ళ లెక్కలు లేరు. వీళ్ళెవరు కూడా ఈ పాత కూటమి కానీ టీఆర్ఎస్ కానీ మీకు కొత్త కాదు, మీకంతా పాతదే. మరి మీకు కన్ఫ్యూజన్ ఏముంది? 58 ఏళ్ళు వారు పరిపాలన చేస్తే అందులో ఏముండే? ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది? ఇది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మరొకటి కానీ ఏరీస్ వేసుకుంటే ఈజీ. నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ఈజీ. ఇప్పుడు కూడా పార్టీలు వచ్చి మాట్లాడుతున్నాయి జోరుగా.